హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 6:22 అయిందనమాట. సో యాక్చువల్గా ఈ వెళ్తురుగుని లేదు, ఇట్లుంది. ఎట్లా బాగుంది? ఇట్లా బాగుందా? ఇట్లా బాగుంది. ఇప్పుడు ఫోకస్ అయింది. జస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రకంగా వచ్చి మాకే. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఇట్లా మెరుస్తుంది ఇది. సరేలే, అయ్యేదైతే మనం చేస్తాం. ఇవేగా ఇప్పుడు నాన్న కాలు కూర్చుంటుంది. ఇప్పుడు మళ్ళీ మీకు పైకి వెళ్ళి ఉన్నాయి లోపల స్టూల్ ఉన్నది కదా, నేను పక్కన పట్టుకునేవు. ఇవి 2 వీడియోలు కావు అట్లా. కింద పడే సో మొత్తానికైతే ఇంకా ఇవ్వాలి బట్టలు ఆరినట్ట. మరి ఏమవుతుందో చూద్దాము. అవి పక్కన పెడితే కనుక ఈరోజు నీ దాంట్లోకి ఏం చేస్తాం? ఆడబడుతున్నదంటే వానకి వేడి వేడి బజ్జీలు చేస్తా. వాన టాపు నీళ్ళు నూనెలోకి నీళ్ళు తిట్టినట్లు చూడు చేస్తాను. బజ్జీలు అంటే నూనెతో పని. మేఘాలు కదులుతుండవు, అది కానీ రికార్డ్ చేస్తారు. ఒక్కసారి చూడండి, మేఘాలు బలంగా కదులుతుండే, స్లోగా కాదుగా. ఏం చెప్పు చెప్పు చెప్పు. ఇట్లా వానలు వస్తున్నాయి కదా, చాలా మంది అయితే మాత్రానికి పత్తి విత్తనాలు అయితే పెట్టారనమాట. ఈసారి అయితే ఇంకా కొంతమంది నేల ఇంకా తడిచలేదు అన్న వాళ్ళు అయితే పెట్టలేరు. అసలు ఫుల్ పనులు అయితే మాత్రం దొరుకుతూనే ఉన్నాయి. ఇట్లనే కదా ఇంటి ముందే పోయేది. సంగన్ మంది అసలు చాలా హడావిడి ఉంటుంది అనమాట ఇంకోసేపు అయితే. ఎందుకంటే పత్తి విత్తనాలు నాటే పోతారు కాబట్టి. ఇంకా చాలా మంది సేద్యం చేయలేని వాళ్ళు ఇంకా ఈసారి ఇంకా లేట్ అయ్యేది అనుకోవచ్చు అట్లే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకా అందరూ సేద్యాలు చేసి విత్తనాలు కూడా పెట్టారు కొంతమంది. దేవుని దయవల్ల ఇట్లే వానలు బాగా వచ్చి పంటలు బాగా రావాలని కోరుకుంటున్నాను నేనైతే. చూపి ఇప్పుడు వాన అవి పోతారు. ఇప్పుడు మన ఇంటి ముందు నుంచి పోతారు, వానగానే పడి బంద్ కావాలి. పెద్ద పెద్దోళ్ళు అంటే మగవాళ్ళు అందరూ ఫైరే సూచనకి ఎట్లా పడుతున్నది ఏమని అంతలో వచ్చి ఉరుములకి ఎక్కువ బయట ఉండకూడదు, మనం కూడా ఉండకూడదు. ఫలాంరా మీరు వస్తే చూడాలి ఒకసారి. మేఘాలు కదులుతున్నాయి, నన్ను చూపిస్తాను. అమ్మోయ్, ఓ మేఘాలు కదులుతుంటే బాగా గమనియండి. నేను కావాలంటే స్పీడ్లో పెడతాను. చల్లగానే వచ్చారా. మేఘాలు కదులుతున్నాయి బేబీ. స్పీడ్ 2x స్పీడ్లో కానీ అట్లా 4xలో పెడితే కానీ వస్తుంది స్పీడ్. అమ్మాయి ఏం వాతావరణం ఉన్నట్టు నుంచి చేంజ్ అయ్యాలి.
ఎంత అయింది అసలుగా ఈ వాతావరణంకి టైంకి కొంచెం కానీ సంబంధం లేదండి. ప్రస్తుతానికి 6:38 టైం వచ్చేసి ప్రస్తుతానికి 6:38. ఇంకా వాతావరణం ఏమో భారత ఆరేసిన బట్టలని కింద పన్నాయి ఆల్రెడీ. చలో పాట ఎందుకంటే ఎక్కువసేపు మనం ఉండలేము. వాను కూడా స్టార్ట్ అయ్యి శనుకులు. ఓకే ఏం చేస్తున్నారు ఇలా కుందేలు పిల్ల? పిల్లని చేసుకున్నాడు నాకు బొగ్గను బ్రష్ అండి. నాకు పిచ్చి భయము. ఇంట్లో ఉన్న భయమే. పిల్లలు ఇంకా లేదనమాట, ఇద్దరు పండుకున్నారే మిస్త్రీ అయినా ఇట్లానే లేదా అట్లా. ఇంకా నిజం ఐరం ఇద్దరు పండుకున్నారే, అందులో కరెంట్ కూడా తీసేసారే. ఉరుములకి కొంచెం వచ్చే మైరం అయితే మాకు బ్రష్ బొగ్గ చదన సరిగ్గి నువ్వు తీసుకునే సరిగ్గా తీసుకో. నా మీద ఏంటో అంటావు. వినది కత్తి ఉంటే మంచిగా కాదు, లోపల పెట్టుకో. పైన పెడతావా? ఇది ఉండకూడదు వినదు ఉరుములకి. అమ్మా సపరేట్ అది అట్లా ఇనుము కడపొద్దు కాడ పాడేస్తారు. మన గేట్ ఉండదు కదా ఇనుము. మరి అది కూడా ఎక్స్ట్రా ఉంటుంది పెట్టి. ఇప్పుడు దాంతో ఏమి మరి ఇప్పుడు పైకి ఎక్కాలి. ఏం కాదు తర్వాత పెట్టేదిలే. పైకి ఎక్కాలి, పండ్లు ఎక్కాలి. రా పోదు. వంట చేస్తాను నాన్న, వంట చేస్తాను. ఏం చేయాలి? ఏం చేసలేవా? ఎంతేదో టైం ఏం అప్పుడే ఆకలి కలపడే ఎలకలు పగలాడుతున్నాయా? వాన పడుతుంది, గాలి. ఆటో వానికి క్లీన్ అవుతుంది అనుకున్నారు ఇంకా. ఆటో 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 చలో. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 8:30 అయింది. సడన్ చేంజ్ అనమాట. వాన ఒక్క దెబ్బకి గట్లా పడే కొంతసేపు దబ 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 మొత్తం బంద్ అయ్యి చూడండి. అసలు చేంజ్ అయ్యే వాతావరణం అంతా. సో భారతి చేసిన పని మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే అన్నిగా అందుకే వాతావరణంతో ఆటలాడకూడదు. నన్ను ఉతికేటప్పుడు ఏం లేకుండా, నాన్న బేతప్పుడు కూడా ఏం లేకుండాలే. సర్లే అప్పటికప్పుడే ఆయా. సో ఇప్పుడు వచ్చేసి మా ఇంట్లో భారతి వచ్చేసి చవలకాయ చేస్తుంది అనమాట. సో అంతేనా చేస్తా కానీ ఓ బకెట్ నీళ్ళు వేస్తావా? అద్దారేస్తాను. ఇప్పుడు అద్దారేస్తావా? ఆ తర్వాత చేతులే ఇది కానీ. ఇది పటాకులు ఎక్కించే టైమా? సో
సో ఈరోజు అయితే మా ఇంట్లో చిక్కుడుకాయ ఫ్రెండ్స్, చిక్కుడుకాయ సవలకాయ ఫ్రెండ్స్. కాదే సోరకాయకి చిక్కుడుకాయకి తేడా తెల్లా. ఈరోజు చూడండి ఇంకా ఇవి చిక్కుడుకాయలు కాదా చెప్పండి. రెండింటికే చిక్కుడుకాయలు. ఏమో ఒకటి మీద ధ్యాస మీద కళ్ళు అది అని. ఈరోజు పోయేటప్పుడు మార్కెట్ పోయేటప్పుడు సరిగ్గా తట్టుకోలేక గాడి నాకు సరికొట్టి వేసుకొని పైన అంగేసుకుపోయాను. చలి పొద్దున్నే చలి ఉంటుంది నాకు అసలు. ఇంక ఇప్పుడన్నా కొంచెం మేలు అని చెప్తాను. చలికాలం చాలా ఇబ్బంది అవుతుంది. వినదు నువ్వు ఆటో పోయేకండి. నాకు కూడా ముక్కులు వచ్చినా నాకు తీగలు లేయట్లేదు. అడ్డం ఇరుసద్దు, ఇట్లా ఇరుసు, ఇది ఇట్లా ఇట్లా అంటే వస్తుందిగా. వాళ్ళ నాన్న ఎట్లా అంటున్నాను ఈ షో ఇది అనేది ఇట్లుంది, ఇట్లా వస్తుంది. కిందకుందా అట్లా వస్తుంది చూడు. ఇప్పుడు పీసున్నట్లుగా వస్తుంది, ఎక్కువ చింత చేయదు. సీబు తినిపోమా అయిపో కొట్టి రాకండి బువా తెచ్చుకున్నావు కదా తినచ్చు. సో మొత్తానికైతే సూపర్ వెదర్ అండి. చాలా ఎంజాయ్ చేస్తాం, నేను కానీ పిల్లలు కానీ. అసలు మనం ఎన్ని ఏసీలు ఫ్యాన్లు పెట్టుకున్నా దేవుడు ఇచ్చిన వెదర్ కంటే ఏది 1% కూడా ఎక్కువ కాదు. సో మేము నేను పర్సనల్గా చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యాను గాడ్కి. ఎందుకంటే ఆ తెల్లవారుజామున కంటే ముందు నేను చాలా ఇరిటేటింగ్ ఫీల్ అయినా అనమాట. కరెంట్ లేదు అండ్ చాలా వేడిగా పిల్లలు లేచి ఏడవడము. కానీ ఒక 5:30 నుంచి లేదా 6 o'clock ఆ టైంలో ఇంకా చల్లగాలులు, వాన, చిన్న చినుకులు. సో చాలా ఎంజాయ్ చేసాం చెప్పాలంటే. సూపర్. మనం ఎన్ని ఏసీలు ఫ్యాన్లు పెట్టుకున్నా దేవుడు ఇచ్చే వాటి ముందు ఏమీ పనిచేయవు. ఇది మాత్రం నిజం. వచ్చేటప్పుడు వేయాల్సిండ్రు ఇంత సంబరం పడుతుంది. డబల్ పని అయినా fall back apart. Find pieces of me all over the yard. In this house of cards, she says, hey man, there were just too many days when our good intentions only got in the way. And I almost never know what I should say. Maybe nothing nowhere ever was that okay. In this house of cards, with only hearts. తీస్తున్నానమ్మా. మాట్లాడు మరి ఫస్ట్. హాయ్, అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. మీ ఊర్లో వాన పడిందా లేదా అని అడుగు. అవును, మాట్లాడు. ఏమా ఏమో పెద్ద పని పెట్టుకున్నట్టున్నాడు. ఏం చేస్తావు? ఏం చేస్తాను, ఆటో నీటి చేసుకుంటాను. బాడీకి పోవాలా, డీజిల్ లేదు, డీజిల్ దొరకదు అంటున్నారు. మరి
సో ఆటో క్లీన్ చేసుకొని డీజిల్ అంత ఉందో చెక్ చేసి వస్తుంది శేషకి చూడాల కంత లైట్ కనపడిస్తుంది మరి కనపడొస్తుంది అప్పుడే. ఆటో క్లీన్ చేసుకునేటప్పుడల్లా నాకు తిట్లుంటాయి అనమాట. ఎక్కి కూర్చుంటావు కానీ గిట్లు కూడా క్లీన్ చేసేళ్ళే వాళ్ళకి అసలండి. అందుకోసమనే ఈ మధ్యన ఆటో నీట్గా చేసినాక వస్తారనమాట, లేకుంటే కానీ తిడతాను నన్ను. ఏం చెప్తావు నాయనకి? చెప్తివే అట్లే చెప్పాలి చూడు, బాగా చెప్పాలా పోయేటప్పుడు నవ్వుతూ చెప్పాలా మరి. ఓకే మమ్మీ చెప్పు పో మరి సంగ పోయిరా నన్నా అని చెప్పు. అయిపోయినా ఇట్లా సేమ్ ఇట్లా ఆడదే కలర్ అనమాట, ఆటో కలరు. ఎమ్నూరులో కూడా ఇంకొకటి ఉండదు. నేను మొన్న బయట వినది ఇది మన ఆటో కలర్ ఒకటే కదా అనుకషన్ అంటే, లేదు బేబీ ఇది సపరేట్ కలర్ వేయించుకుంటారు అనుకషన్ చెప్పి వినదు. తెలియదు నాకు. మెయిన్ ఏంటంటే ఈరోజు 7 గంటలకి బాడీ ఉందనమాట. 7 గంటలకే? ఇప్పుడు కాదా? అయ్యో అమ్మా కదలింగా. ఇప్పుడు ఎంత టైం 6:25. డీజిల్ అవులే ఫస్ట్ నా దాంట్లో లేదనమాట, నాకు తెలుసు. నిన్న అక్కడ వేసేటప్పుడే మార్కెట్ వేసేటప్పుడే 10 నేర్చుకుని వద్దాం అనుకుంటే మర్చిపోయాను. ఇంకా ఊర్లోకి వచ్చినాక మళ్ళీ రిటర్న్ బాగలేదు. ఇంకా ఇప్పుడు నాకు కూడా తెలుసు, ఎవరో అదే మన ఫ్రెండ్ ఉండి కొంచెం కష్టమే ఉండదు డీజిల్ అని. మరి బయటకు పోతే తెలుస్తుంది. అది పక్కన పెడితే ఫస్ట్ పెట్రోల్ బంక్ కట్టుకుంటూ పోతుందా లేదా నేర్చుకున్నంత వరకు తిరిగితే బాగుండు. మధ్య ఇబ్బంది పెట్టినాక మరేం ఏడుస్తాయిరమ్మ. ఓ పోతుంది అలకాగా పోతావా? అట్లా కనిపిస్తుంది దగ్గరికి. లైట్ వేసినా ఇది నన్ను వేస్తాను లైట్ అలాడిస్తాను. ఉండదులే జరు గిది ఇంతేనా ఏమైనా ట్యాంక్ ఉండేది? అయింత ఎంత డీజిల్ పడుతుంది అనుకున్నాను. పోయి వస్తుందిలే ఫైరాప వేయించుకోండి. అంతే ఓకే. అంతేలే నీట్గా ఉండదు కానీ ఏమి నీట్ చేస్తే నీట్గా ఉంటుంది. ఇంకా తిట్లేవేమా అనుకుంటే స్టార్ట్ చేసేవే. ఓకే మరసంగరా నువ్వు సీరియస్ చెప్పినా జోగు చెప్పినా నాకు తెలియదు తల్లిగా. నువ్వు ఉండవు అనుకోసా నువ్వుకైతే ఏమి యాదనక రొల్లే పెట్టుకుంటావు నువ్వు. చెమట మనిషికి చెమట వచ్చేది. పెట్రోల్ ఎత్తుకొని వస్తావు కదా, పెట్రోల్ ఎత్తుకొని వస్తావు. Para amar sangre.